ఇరాన్ ట్రంప్కి అయితే ఒక సవాల్ చేసింది. మీకు దమ్ముంటే హార్మోజ్ జలసంధిలో వెళ్తున్నటువంటి నౌకలకి మీరైతే ఎస్కార్ట్ ఇవ్వండి. మేము నిజానికి హార్మోజ్ జలసంధిని నిర్బంధించలేదు. ఏ దేశాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు. మా మీద దాడి చేస్తున్నటువంటి దేశాల మీద మాత్రమే మేము హార్మోజ్ జలసంధిని బంధించామన్న విధంగా అటు ఇరాను ఇటు ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఐఆర్జీసీ ఏమంటుందంటే, మీకు దమ్ముంటే మీ యొక్క యుద్ధ నౌకర్లు ఇక్కడికి పంపించి ఎస్కార్ట్ ఇప్పించండి. అప్పుడు మేము ఏదైనా చేయకపోతే ఒకవేళ మీ యొక్క బలాన్ని మేము అంగీకరిస్తాము, మా ఓటమును కూడా అంగీకరిస్తామన్న విధంగా ఐఆర్జీసీ అయితే ఉంటుంది. అయితే ఇటువైపు అమెరికా కూడా స్పందించింది. మేము ఏ యొక్క పడవకి ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నాము, మీరైతే సేఫ్గా మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించవచ్చు, ఏ దేశం కూడా చమురు ఇబ్బందులకు గురవ్వకుండా మేము తగిన జాగ్రత్తలు తీసుకున్నామంటుంది. కానీ అయితే ఇక్కడ రండి, ఇక్కడ ఏదైతే హార్మోజ్ జలసంధి ఉందో హార్మోజ్ జలసంధి దగ్గరికి రావాలి ఇరాన్కి చెందినటువంటి నౌకలు. మేము అన్ని దేశాలకి సడలింపించాం, అమెరికా కాదు. అమెరికా ఎక్కడా కూడా కలగజేసుకోలేదు. పైగా అమెరికా ఇక్కడికి రావడానికి కూడా భయపడుతోంది. మేము అన్ని దేశాలకి సడలింపించాం, ఏ దేశము చమురు వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో. కేవలం ఇజ్రాయేలు, అమెరికా అలాగే యూరప్ దేశాలకు చెందినటువంటి నౌకలు మాత్రం ఇక్కడే ఉంటాయి. మిగతా దేశాలన్నింటికీ కూడా మేము సడలింపించాం, కానీ అమెరికా వల్ల కాదు. ఒకవేళ అమెరికా నిజంగా అంత ధైర్యమైందైతే ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి అన్ని నౌకలకి వాళ్ళు ఎస్కార్ట్ ఇవ్వచ్చు అన్న విధంగా ఐఆర్జీసీ అంటుంది. దీనికి మాత్రం అమెరికా ప్రత్యక్షంగా ఎక్కడా కూడా సమాధానం చెప్పలేదు.